शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमां शं न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ఓం శాంతే శాంతే శాంతి. మన భారతీయ సాంప్రదాయం గురించి, మానవతా విలువల గురించి, అదేవిధంగా మన కర్తవ్యం గురించి, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తే మనకు బాగుంటుంది, ఇతరులకు బాగుంటుంది, మన మార్గం ఏంటి, మన తత్వం ఏంటి, మన మూలం ఏంటి, మన ధర్మం ఏంటి, మన విధానం ఏంటి, మన సూత్రాలు ఏమిటి, మనం చేయగలిగింది ఏంటి, మనం చేయవలసింది ఏంటి, మనం చేస్తుంది ఏమిటి, ఇవన్నీ మన అవగాహన ఉండాలి. మనం ఏం చేయాలి, మనం ఏం చేయకూడదు, మనం చేయవలసినవి చేస్తున్నామా, చేయకూడనివి చేస్తున్నామా, చేయవలసినవి చేస్తున్నామా, చేయతలెత్తినవి చేస్తున్నామా, చేయవలసినవి సక్రమంగా చేస్తున్నామా లేదా, చేయవలసినవి ఎగ్గొడుతున్నామా, మానేస్తున్నామా, మన డ్యూటీ అంటాం కదా, మన డ్యూటీ మనం బాగా చేస్తున్నామా లేదా, మా కర్తవ్యం బాగా మనం నిర్వర్తిస్తున్నామా లేదా, ఇతరులు చేయం మనం చేయం, మనమే చేయాలా, ఇతరులు ఎందుకు చేయకూడదు, మనమే బాధ్యతలు నిర్వర్తించాలా, ఇతరులు ఎందుకు నిర్వర్తించకూడదు, ఇలాంటి ప్రశ్నలు నాకు వస్తుంటాయి. ఇంట్లో వస్తాయి, వీధిలో వస్తాయి, ఆఫీసులో వస్తుంటాయి. మేమే తేరకు దొరికామా, ఇంకెవరు లేరా, అందరూ మాకే పనులు అప్పచెప్పేస్తుంటారు, బాధ్యతలు మన ఎత్తున పడేస్తుంటారు, ఇంకెవరు లేరా, తోడుకోవడం లేరా, తోడు లేరా, మిగతా ఎందుకు చేయాలి, మనం ఎందుకు చేయాలి, ఇవన్నీ సర్వసామాన్యంగా ప్రతి ఇంట్లోని మన సమాజంలో మనకి చూస్తున్న విషయాలు, తలెత్తే సమస్యలు. నిజానికి మనం సమస్యలు ఎక్కువ మనం కొనుక్కుంటూ ఉంటాం, కోరి తెచ్చుకుంటూ ఉంటాం మన సమస్యల్ని. అంటే సుఖంగా ఉన్న ప్రాణాలని దుఃఖాలు పెట్టుకుంటుంటాం అన్నమాట. ఎక్కువ శాతం నా అవగాహనలో, నా గమనికలో, నా పరిశీలనలో కొన్ని వందల కుటుంబాలని నేను పరిశీలన చేస్తూ ఉంటాను. పని లేక కాదు, నేర్చుకుందామని. అందరి దగ్గర నేర్చుకునే విషయాలు మనకు ఉంటాయి. మన దగ్గర అందరూ నేర్చుకోవాలి అనే అహంకారం మనకు ఉండదు. ఋషుల మార్గంలో అహంకారానికి, బద్ధకానికి తావులేదు. తమ బద్ధకించరు, తమ అహంకరించరు. తమ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అహంకారం లేకుండా చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మానవుడు చెడిపోవడానికి ప్రధాన కారణాలలో ముఖ్యమైనవి ఏంటంటే అహంకారం లేదా బద్ధకం. ఒళ్ళు బద్ధకం ఉంటాం కదా,
ఒళ్ళు బతకండి అంటాం. బతకం తేలేదంటుంటాం మనం. తనివి తీరినట్టుగా బతకం తేలేదంటూ ఉంటాం. అహంకారం, గర్వం మనకు ఉన్నత స్థితిలోకి వచ్చేసరికి, కాస్త మనకి ఆర్థిక పరిస్థితి బాగుండేసరికి, విద్యావంతులు అయ్యేసరికి, మనకి పదవి వచ్చేసరికి, మనకి కాస్త సంపద వచ్చేసరికి మన మనస్సు ఎలా ఉంటుంది, కెమిస్ట్రీ మారిపోతుందేమో. మన మాట చెల్లుబాటు అవుతున్నప్పుడు, మన మాట 10 మంది వింటున్నప్పుడు నచ్చకపోయినా ఓహో అంటుంటారు. మన స్టార్ బాగుండి, మన టైం బాగుంటే, మనం చెప్పింది నచ్చకపోయినా చాలా బాగుంది చెప్పి ఎగేస్తూ ఉంటారు. మనతో పనులు చేయించుకుంటూ ఉంటారు. మామూలుగా చూస్తూ ఉంటాం మనం. మనతో పనులు ఉన్న వాళ్ళు ముందు మనల్ని పొగుడుతూ ఉంటారు. మీరు గొప్పవారండి, మీరు భక్తులండి, మీరు సాధకులండి, మీరు బ్లెస్డ్ సోల్స్ అండి, మీకు దైవానుగ్రహం ఉందండి, మీరు చాలా గొప్పవారండి, మీరు ఇంకా బాగుంటారండి అంటే బాగుంటా అంటే వీడికి లోపల ఉత్సాహం వచ్చేస్తుంటుంది అనమాట. మనం గమనిస్తూ ఉంటాం. మనతో పనున్న వాళ్ళు ఫస్ట్ ప్రప్రథమంగా 90% ఏంటంటే ముందు మనల్ని ప్రశంసిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. మనం కూడా పొగుడుతుంటే మనకు కూడా బాగుంటుంది అనిపిస్తుంది లోపల. మనం తిరిగితే మనం బాగోదు కదా. ఏడు కోరి వచ్చి మనం తిట్టారనుకోండి, ఎవరన్నా మనల్ని చికా పెట్టారనుకోండి, మనం బాగోదు కదా. మనం పొగిడారనుకోండి, ప్రశంసించారనుకోండి, ఇంకొక శ్లోకాలు పడేయారనుకోండి, లేకపోతే నా బొట్టు పడైతే గీతలు రాసారనుకోండి, అంటే ప్రశంసిస్తూ తెలిస్తే బాగుంటాయి. కానీ మనకి అవును కదా, మన దేహం తెలియదా. ఒక దొంగపని చేసిన వాడిని దొంగపని చేయలేదు అన్నంతలో, దొంగపని చేసిన వాడు దొంగపని చేసిన గుర్తుండదా ఏంటి? గుర్తుంటుంది కదా. అవును సార్ చేయలేదు అంటాడు, కానీ లోపల గుర్తుంటుంది కదా. మనం చేసే పని మనం గుర్తుంటాయి. నాకు వచ్చే ఆలోచనలు మనకు గుర్తుంటాయి. గుర్తుండి మనల్ని హింసపడుతుంటాయి, తంటాలు పెట్టేస్తుంటాయి. మన ఆలోచనలు మనల్ని తంటాలు పెడుతూ ఉంటాయి, తెక్కమొక్క పెట్టేస్తుంటాయి, మనల్ని బాధిస్తూ ఉంటాయి, వేధిస్తూ ఉంటాయి, సాధిస్తూ ఉంటాయి. ఎందుకు? మనలో వచ్చిన ఆలోచనలే మనకి ప్రతిబంధకాలే ఉంటాయి, విఘ్నాలే తయారైపోతుంటాయి. ఎందుకంటే ఆలోచనల్లో సక్రమత లేదు, ఆలోచనలో ఆరోగ్యవంతం కాదు, ఆలోచనల్లో బుద్ధి సక్రమంగా లేదు అని. ఇలాంటివి మనం చెప్పుకుంటే మనం ఎక్కువ ఉపయోగపడతాయని చెప్పుకుంటున్నామండి. తెలియక కాదు, మా అందరికీ ఏం చేయాలో తెలుసు. తెలియదా ఏంటి? తెలుసు అన్నది మనకు తెలుసు. కానీ ఆయన మనం ఏం కూడా చేస్తూ ఉంటాము. ఏ మాట్లాడకూడదో మాట్లాడుతూ ఉంటాము, ఏమనకూడదో అలా అంటూ ఉంటాము. అనేసి ఊరుకుంటాం. అవతల దాన్ని పట్టు కూర్చుంటారు. ఓ మాట అనేసి మనం వదిలేస్తే అవతల పట్టు కూర్చుంటారు. ఇలా అన్నారు కదా, అప్పుడు అన్నారు అని చెప్పి. అలాంటి ఆలోచనలు మనం చేయకూడదు, అలా అనకూడదు. మనం సాధన శిక్షణలో భాగంగా మనం ఆపు అంటాం కదా, అదుపు ఆజ్ఞ అంటాం కదా, అది మనకు బాగా గుర్తుండాలి. ఎందుకు చెప్పుకున్నామంటే మనం ఏదో మనకు తెలియకుండా మైకంలో జీవించేస్తున్నామేమో. సాధకులం పేరట, భక్తి పేరట, గురువుల పేరట మనం మన జీవితం అలాగా రొటీన్లో కొట్టుకుపోతుందేమో. చూసుకోవాలి కదా. యాంత్రికంగా సాగిపోతుందేమో మన జీవన విధానం. చూసుకోవాలి కదా. మన అద్దంలో మొహం చూసినట్టుగా మనం ఎప్పుడు కూడా మన ఆలోచనల్లో ఎలా వస్తున్నాయి మనం గమనించుకుందాము కాక, ఎలాంటి ఆలోచనలు మనకు వస్తున్నాయి, ఎలాగ సంభాషణ చేస్తున్నాము మనకు తెలిసి కూడా. ఎందుకు సంభాషణలో వక్రత వస్తుంది, సంభాషణలో ద్వేషం వస్తుంది, దూషిస్తున్నాం సంభాషణలో. తెలియదా ఏంటి? తెలుసు కదా. ఇతరులని మన మాటలతో హింసపెట్టకూడదని మనకు తెలియదా ఏంటి? తెలుసు కదా. ఎందుకు ఏదైనా హర్ట్ చేస్తున్నాము, నొప్పిస్తున్నాము, తెలియదా ఏంటి? తెలిసింది చేస్తున్నాము, తెలిసి చేయకూడదు కదా. ఇవన్నీ మనం పరిశీలన చేసుకోవాలి. నన్ను అడిగితే ఇది నిజమైన సాధన. మనం ధ్యానం బాగా చేస్తాం. ఆ 10 నిమిషాలు, 30 నిమిషాలు, అరగంట ధ్యాన నిమగ్నంలో ఉంటాం. మనం చక్కగా శుచిగా స్నానం చేస్తాం, ఉతికిన వస్త్రాలను కట్టుకుంటాం, పూజ చేస్తాం, ధ్యానం చేస్తాం. ఆ 10 నిమిషాలు, ఆ గంట సమయం మనకి ప్రశాంతంగా ఉంటాం, నిదానంగా ఉంటాము. పూజ అయిపోగానే మనకి లోపల నుంచి ఎక్కడ లేని కోపం వచ్చిందనుకోండి, ఎక్కడైనా పౌరుషం వచ్చిందనుకోండి, మన వాక్కు విధానం మారిపోయిందనుకోండి, భాష మారిపోయిందనుకోండి, పూజ యొక్క ఫలమేమి, ధ్యానం యొక్క ఫలమేమి అని మనం గుర్తుండాలి కదా.
ఏ రకంగా ఎంత ప్రశాంతంగా ధ్యానం చేసామో, ఎంత ప్రశాంతంగా పూజ చేసామో, ఎంత ప్రశాంతంగా మనం స్తోత్రాలు పఠనం చేసామో, గానం చేసామో, అదే ప్రశాంతతతో, అదే మౌనంగా, అంతే శ్రద్ధతో దినచర్యను ఎందుకు మనం నడుపుకోవటం లేదు? గ్రహించుకుందును కాక. మన గురువు పట్ల ఎంత భక్తి కలిగి ఉంటాం మనం, గురు పరంపర పట్ల ఎంత వినవిధేయతలు కలిగి ఉంటాం మనం, గురు బోధనల పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉంటాం మనం, గురు సాన్నిధ్యాన్ని అనుభవించాలనే తపన ఎలా చెందుంటాము, అదే తపన, అదే స్ఫూర్తి దైనందిన చర్యలు ఎందుకు మనకి కొనసాగించకూడదు, ఆ స్ఫూర్తితో ఎందుకు జీవించకూడదు మనం గ్రహించదము కాక. అలా జీవించిన వాళ్ళు సాధకులు, ధన్యులు, వాళ్ళ జీవితం సార్థకతం అవుతుంది. ఎప్పుడు చెప్పుకుంటాం, మానవ జన్మ యొక్క పరమావధి ఏంటంటే సార్థకత. మన జన్మ సార్థకము కావాలను ఈ జన్మలోనే మనం తప్పనిసరిగా మనం ఆత్మజ్ఞానాన్ని పొందాలి, సాక్షాత్కారం కలగాలి అని మనకి దృఢంగా మనకి భావాలు ఉన్నాయనుకోండి, ఆ దిశగా మన ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆ దిశగా మన జీవిత ప్రయాణం సాగుతూ ఉంటుంది. మన దృష్టి దేని మీద ఉంది దాన్ని బట్టి తెలుస్తుంది మనకి సాధన. మన దృష్టి కోరికల మీదే నిలబడిపోయిందా, కోరికల్లోనే మన దృష్టి మిళితమైపోయిందా, కర్తవ్యం పట్ల ఏమైనా ఉన్ముఖంగా ఉన్నదా? ఇదే మనకి పరీక్షగా మనం గ్రహించదము కాక. కోరికలు పెరిగిపోతున్నాయా? కోరికలు పెరిగిపోతున్నాయనుకోండి, మన జీవితంలో మనకి శాంతి ఉండదు, మనకి సంతోషం ఉండదు, సంతృప్తి ఉండదు. కోరికలను తగ్గించుకుంటూ ఉందేమో కాక, కోరికలను చంపేయమంటున్నలే, కోరికలు నింపేయమంటున్నలే, కోరికలను క్రమశः తగ్గించుకుంటూ వస్తే మనకి బుర్ర బరువు తగ్గుతుంది, బుర్ర తేలిక అవుతుంది, మనసు తేలికగా ఉంటుంది, మానసికమైన బరువు మనకు ఉండదు, మెంటల్ వెయిట్ మనకు ఉండదు. మనకి దేహం ఎంత బరువు, దేహ బరువు ఎంత మనకి ఇది కన్వీనియన్స్ అసౌకర్యము, మనసు బరువు కూడా అంతే మనం గుర్తుండాలి. మన మనసులో అర్ధమైన ఆలోచనలు కలగకూడదు, మన మనసులో వంకల టెంకల ఆలోచనలు రాకూడదు. మనసు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయదుముగాక, ఆ ప్రయత్నం కోసం మనం సాధన చేయదుముగాక, సాధన చేయడం కోసం ప్రయత్నం చేస్తుండాలి. మాకు తీరదండి, మా టైం లేదండి, మా బతికింతే అండి, మా కర్మ అండి, ఎంతకాలం చేస్తామండి, ఎంత చేసినా ఇంతే కదండి అనుకునే వాళ్ళకి సాధనలో మనకి పురోగతి ఉండదు, ఉన్నతి కలగదు. సాధన పురోగతి కోసం, ఉన్నతి కోసం. సాధన ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడం కోసం సాధన. సాధన అనేది మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మనకు గుర్తుండాలి. జ్ఞానాన్ని సాధించడం కాదు, మనం సాధించడం కాదు, సాధించడం మన మార్గం. బోధించడం కాదు, మనం బుద్ధులను కావడం మన మార్గం. అంటే బుద్ధిమయ కోసం మనలో పవిత్రీకరణ చెందాలి, బుద్ధిమంతులుగా జీవించాలి, బుద్ధి ప్రధానంగా జీవించాలి. వాళ్ళే సాధకులు, వాళ్ళే భక్తులు, వాళ్ళే దేశ ప్రయోజనాన్ని కాపాడేవాళ్ళు. మన దేశానికి నాయకులు గాంధీ మహాత్ములు కానీ, బాలగంగాధర తిలక్ కానీ, శ్రీ అరవిందులు కానీ, ఎంతోమంది మహనీయులు బుద్ధి ప్రధానంగా జీవించారు. గాంధీ మహాత్ములు కానీ మనసు ప్రధానంగా జీవించేవాడు మానవుడు, బుద్ధి ప్రధానంగా జీవించేవాడు బుద్ధిమంతుడు. బుద్ధిమయ కక్షలో జీవిస్తూ ఉంటాడు, బుద్ధి ప్రధానంగా జీవితాన్ని నడుపుతూ ఉంటాడు. అలాంటి బుద్ధి మనలో ప్రచోదనం కలగాలంటే తప్పనిసరిగా మనం గాయత్రి మంత్రాన్ని చేయాలి, లేదా ఓంకారాన్ని చేయాలి. ఓంకార మంత్రం, ఓంకారాన్ని సాధన చేయాలి, గాయత్రి మంత్రాన్ని సాధన చేయాలి. యాంత్రికంగా గానం చేయడం కాదు, మంత్రాన్ని విని అంటూ మంత్రాన్ని అనడం, మంత్రాన్ని వినడం, మంత్రాన్ని అనడం, మంత్రాన్ని వినడం, మంత్రాన్ని ఉచ్చరించడం, ఆ మంత్రాన్ని వినడం అనే అభ్యాసం చేస్తే ఆ మంత్రాల దేవతతో మనకు చనువు వస్తుంది, సాన్నిహిత్యం వస్తుంది, మంత్రసిద్ధి కలుగుతాయి. ఇది అనుభవజ్ఞుల యొక్క పవిత్రమైన జ్ఞానము, సందేశమై ఉన్నది. మనం ఇటీవల కాలంలో యువధర్మ శతకాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. వేమన శతకం, సౌందర్య శతకం, కృష్ణ శతకం, కుమారి శతకం, అలాగా ఎన్నో శతకాలు మనకి మహాత్ములు రాసి ఉన్నారు. ఈ
ఒక మార్గాన్ని వాళ్ళకి సూచించడానికి, మార్గదర్శకంగా ఉండడానికి, ఆచరించే విషయాలనే పొందుపరచబడింది యువధర్మ శతకం. 1983 సంవత్సరంలో ఈ శతకాన్ని రాసుకున్నాం మనం. ఈ శతకాన్ని మహాకవి రచయిత అయిన మా గురుదేవులు మాస్టర్ కే గారి యొక్క వారికి ఈ శతకాన్ని ఆయన 100 పద్యాలు ఆయన స్వయంగా చదివి అందులో చిన్ని సర్దుబాట్లు చేయడం జరిగింది. ఆ మహాత్ముని యొక్క అనుమతితోనే ఈ శతకాన్ని మనం ముద్రించుకున్నాం. ఈ శతకం అనేక విద్యాలయాల్లో పిల్లలకి బోధన చేస్తూ ఉంటారు. అందులో మనం ఇటీవల కాలంలో ఈ శతకాన్ని మనం గానం చేసుకుంటున్నాం. అందులో భాగంగా పనికిరాని పనులు మానవలయు, పనికి వచ్చు పనులు చేయవలయు. అంతే, చాలు. పనికిరాని పనులు మానవలయు అంతే. అంటే పనికి వచ్చే పనులు చేయాలి. పనికిరాని పనులు జోలికి వెళ్ళకూడదు, పనికి మాలిన ఆలోచనలు చేయకూడదు, పనికి మాలిన తిండ్లు తినకూడదు. పనికి మాలిన పనులు అంటే కేవలం వక్సే కాదు, పనికి మాలిన ఆలోచనలు చేయకూడదు, పనికి మాలిన తిండి తినకూడదు. ఏ పని చేస్తే మనం చెడిపోతామో, మనం మనస్సు చెదిరిపోతుందో, ఆరోగ్యం చెడిపోతుందో అలాంటి పనులు చేయకూడదు, అలాంటి ఆలోచనలు చేయకూడదు. దేహానికి ఆరోగ్యం, ఆహారం ఎంత ముఖ్యమో మనస్సుకి ఆలోచన అంతే ముఖ్యమో గుర్తుండాలి. ఎట్లా పడితే అట్లా ఆలోచించకూడదు, సక్రమంగా ఆలోచించాలి. ఏం పడితే తినేయకూడదు. ఏది ఆరోగ్యవంతమో, ఏది పుష్టికరమో అదే తినవలను. అది మన సంప్రదాయము. పనికిరాని పనులు మానవలయు, పనికి వచ్చు పనులే చేయవలయు. పనికి రావాలి, మనకి మన తోటి వారికి పనికి రావాలి. అందుకే పనులకు వస్తుంటాం కదా మనం. ఉద్యోగం చేస్తుంటే పనికి వెళ్తున్నట్టు లెక్క కదా. ఉద్యోగం మానేస్తే జీవనోపాధి గడవదు, ఇబ్బందులు పడిపోతున్నాం. అది పనికి వచ్చే పని. అది పనికి వచ్చు పనులు చేయవలయు, వడలు వంచుటకును అభిమాన పడకున్నా, తిండి గుడ్డ దొరుకు నిజము యువక. చాలామందిని చూస్తూ ఉంటాం, నిరుద్యోగులు మొదలకు వస్తూ ఉంటారు. కష్టపడి పని చేయడానికి ఇష్టపడరు, త్వరగా మనీ వచ్చేయాలి, కష్టపడరు. వడలు వంచుటకు అభిమాన పడకున్న చాలామంది పని బద్ధకం, పని దొంగలు అంటారు కదా. తన ప్రయత్నం చేయకుండా ఇతరులు అప్పచెప్పేస్తుంటాడు, ఇతరుల పనులు చేయించేస్తున్నాడు, ఇతరుల పనుల్ని పురమాయం చేస్తూ ఉంటాడు. వాళ్ళందరూ బాధలు పడతారు. సత్యము. మన పని మనమే చేయాలంతే. మన పని ఇతరులకు అప్పచెప్పేయకూడదు. మన ఆరోగ్యం బాగోకపోతే సెలవు పెడితే వేరు. తనకు దొరికాడు కదా అని చెప్పి, అసిస్టెంట్ దొరికాడు కదా అని చెప్పి, అమాయకుడు దొరికాడు కదా అని చెప్పి వాడిని వాడేసుకుంటే దానికి తగిన ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఇతరులను వాడేసుకోకూడదు. ఇతరులకు మనం వినియోగపడాలి, ఇతరులకు ఉపయోగపడాలి. అది యువధర్మ శతకం యొక్క సందేశమైనది. ఇతరులను వాడేసుకోవడం, ఎంత వాడుకుంటే అంత కర్మబంధం కలుగుతుంది నాయన, కర్మబంధం కలుగుతుంది తల్లి. వాడేసుకోకండి, ఉపయోగపడండి, వినియోగపడండి. అది మా గురుదేవుని వాక్యమే ఉన్నది. ఒక పర్యాయం ఒక సోదరుడు మా మీద కంప్లైంట్ ఇచ్చాడు మా గురువు గారికి. మాస్టర్ గారు, ఇతను ఎంతోమంది అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది ఇతనికి మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ నాకు పరిచయం చేయటం లేదు, పరిచయం చేస్తే నేను వాడుకుంటానని చెప్పాడు మా గురుగారితో. నేను పరిచయం చేస్తే ఆ పరిచయాన్ని వాడుకుంటాను అన్నాడు ఆయన. వెంటనే గురుదేవులు చెప్పారు నాకు, మౌనం వహించి తర్వాత చెప్పారు, నువ్వు గుర్తుపెట్టుకో, ఎవరిని పరిచయం అతను చేయకు, చేత సహాయం చేస్తుండ్రు, వాడేసుకునే బుద్ధి వాడలో ఉంది కాబట్టి అది ప్రమాదం అని చెప్పారు. అంతే. గురుదేవ వాక్కును అనుసరించి నేను ఎప్పుడూ ఆ సోదరులకి ఏ ఆఫీస్ని పరిచయం చేయలేదు, కానీ సహాయం చేస్తున్నామండి బ్యాక్గ్రౌండ్లో ఉండి. అంటే వాడేసుకుందాం అనే బుద్ధి ఉంటే అది తొలగించుకుందాము కాక వినియోగపడదాము. వినియోగపడేవాళ్ళు ధన్యులు, వాడేసుకునేవాళ్ళు వాళ్ళు బాగా పాపాన్ని ముట్టుకుంటున్నట్టుగా బంధాన్ని పట్టుకుంటున్నారు, మనం చేయకుండా ఉన్నారని చెప్తున్నారు.
ఒడలు వంచుటకును అభిమాన పడకున్నా తిండి గుడ్డ దొరుకు నిజము యువక. ఎవరైతే బద్దకించారో, ఎవరైతే పని దొంగతనం లేదో, కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా ప్రకృతి కాలము, తిండి, వస్త్రము, పిల్లలకి విద్య ఇస్తాయి. నేను నా అనుభవంతో చెప్తున్నాను, పరిశీలన చేశాను సమాజాన్ని. కష్టపడి పనిచేసేవాళ్ళు ఏ ఉద్యోగమైనా కావచ్చు. నాకు తెలిసిన వాచ్మెన్ ఉన్నారు, నాకు తెలిసిన గార్డ్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు అభివృద్ధిలో ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయారు. నేను తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను దేశంలో, అవకాశాన్ని బట్టి నేను గమనిస్తూ ఉంటాను. చిన్న ఉద్యోగాల్లో ఉన్న పిల్లలు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు. అంటే పనియే దైవం అంటాం కదా, ఒకే వర్షిప్ అంటాం కదా. పనిని దైవంగా భావించేవాళ్ళు, పని చేయడానికి బతికించిన వాళ్ళు ఎప్పుడూ సేఫ్ అని చెప్తున్నాం అన్నమాట. వాళ్ళకి తిండికి లోటు ఉండదు. అంటే కోరి పదకుండా మనం ఏం చేయలేము, కోరి మనం పాడుకోకూడదు. వాళ్ళకి తిండికి, వస్త్రానికి, విద్యకి లోటు ఉండదని చెప్తున్నారు. కూడు పెట్టని ఘన విద్యలవియేలా, వస్త్రమీయని పెద్ద చదువులేలా, వృత్తి విద్య నేర్చు భక్తితోడా, ప్రవృత్తి మూలమై వర్తించు యువక. నేను విశాఖపట్నం నుంచి హైదరాబాద్ జమినీ ప్రోగ్రాంకి వస్తున్నాను. నా పక్కన ఒక అమ్మాయి కూర్చుందనమాట. ఆ అమ్మాయి బీటెక్ అయిపోయి 3 సంవత్సరాలు అయింది, ఉద్యోగం లేదట. ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉందట. అదేంటమ్మా అంటే, అంతే మాస్టర్ గారు ప్రయత్నం చేస్తున్నానండి, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, లాస్ట్లో పోతుందని. ఏదో బ్లెస్సింగ్ ఇచ్చాము మాస్టర్ గారిది. అంటే కూడిపెట్టని ఘన విద్యలు అవి ఎలా, వృత్తి విద్య నేర్చు భక్తితోడా. ఏ వృత్తి అయితే ఆ వృత్తే. ఈ వృత్తి గొప్పది, ఆ వృత్తి చెడ్డది అనుకోకూడదు. మన ప్రవృత్తిని బట్టి వృత్తి ఉంటుంది మనకి. ఆ గొప్ప ఆఫీసరు ఆయన ఎటెండర్ ఉండదు, ఆ వృత్తి అతన్ని ఉద్ధరిస్తూ ఉంటుంది, కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, నేను ఉద్యోగం చేయట్లేదు అనుకోండి, ఆ ఉద్యోగం కారణంగా నాకు, ఆ ఆఫీస్ ఉద్యోగం కారణంగా నా కుటుంబము, ఆ పిల్లల యొక్క సంరక్షణ, విద్య అవన్నీ జరిగిపోతుంటాయి కదా. ఉద్యోగం ఎంత గొప్ప, అంతే ఉద్యోగం పురుష లక్షణం ఉన్నారు. ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, కష్టపడి చేస్తున్నాడు. ఉద్యోగమే కాదు, వ్యాపారం ఏదో ఒకటి. వృత్తి విద్య నేర్చు భక్తితోడా, ప్రవృత్తి మూలమై వర్తించువక. బద్ధకించు వేళ బాగుండునని పిల్చు, బాగున్నదని పిల్చు పనిచేయు వేళ. బాగుంది కదా. బద్ధకించు వేళ బాగుండునని పిల్చు, బాగున్నదని పించు పనిచేయు వేళ. బ్రతికే బంధమైన బద్ధకము రుచి అయిన, ఉద్ధరింపబడవు జన్మలో యువక. ఈ పద్యం చాలా స్ఫూర్తివంతంగా ఉంటుంది. బద్ధకించు వేళ బాగుండునని పిల్చు, బాగున్నదని పిల్చు పనిచేయు వేళ. బ్రతికే బంధమైన బద్ధకము రుచి అయిన, ఉద్ధరింపబడవు జన్మలో యువక. ఇంతే సత్యం. బద్ధకించామంటే మనం ఇంకా బద్ధకమే బద్ధ శత్రువు, బద్ధకమే బద్ధ శత్రువు అంతే. అహంకారం అదో శత్రువు. ఈ రెండు మనల్ని నాశనం చేసేస్తాయి. ఎందుకు బద్ధకించడం? మనం చెప్పుకున్నాం, బద్ధకం పోవాలంటే షిఫ్ట్ డ్యూటీలు లేని వాళ్ళకి ఉదయం 6 గంటలకు స్నానం చేస్తే వాళ్ళ బద్ధకం పోతుంది, పట్టాపంచనం అయిపోతుంది అంతే. నేను నేర్చుకున్నాను మా గురుగారి యొక్క దయ వలన. నేను 6 గంటలలోపు స్నానం చేసేవాడిని కదా నా చిన్నప్పుడు. గురుదేవులు మాస్టర్జీ గారి ఆయన యొక్క సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఆయన చూసి నేర్చుకున్నాను నేను. ఆ మహాత్ములు 6 గంటల లోపలే స్నానం చేసి 6 గంటలకి ప్రార్థనకి, గాయత్రి ధ్యానానికి, పూజకి సంహితలు అయ్యేవారు. ఆయన చూసి నేర్చుకున్నాను నేను. మనం చూసి పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటాం కదా. మా ఏంటంటే స్నానం చేయకుండా మా ఇంట్లో వాళ్ళని నువ్వు స్నానం చేసే ముందు స్నానం చేసాను, మనం స్నానం చేయం. బద్ధకం. చాలామందికి భోజనం కూడా చేసి బతికించేస్తుంటారు, భోజనాన్ని కూడా బతికించేస్తుంటారు. పడుకోవడానికి బతికించరండి, పడుకోవడానికి మనం బతికించరు. మరి ఎందుకంటే పడుకోవడం బద్ధకంలో పెద్ద బద్ధకం తెలియదు, కానీ దానికి లేవడానికి బతికిస్తారు కానీ పడుకోవడం బతికించరు.
చూడండి ఎంత ఘోరంగా తేలిందంటే ఇటీవల కాలంలో పిల్లలు పెద్దలు కూడా ఎవరైనా వచ్చి కాలింగ వేళ కొట్టారనుకోండి, ఎవరు తీయాలి అని చూస్తుంటారు. వాళ్ళు లేచి పట్టణం ఎవరు తీయరు. నువ్వు తీ అంటారు. అక్కడ కూర్చుంటారు, టీవీకి అంటుపెట్టి కూర్చుంటారు, లేదా బెడ్రూమ్లో కూర్చుంటారు, లేకపోతే డైనింగ్ టేబుల్లో కూర్చుంటారు. ఎవరు తీరా కొడుతుంటాడు పాపం ఎవరు ఆ వచ్చిన వ్యక్తి అతిథి. అదే పరమేశ్వరం అనుకోండి, దెబ్బలు లాంచ్ చేస్తుంటుంది. ఎందుకంటే ఆవిడ పోతే మనం భయం కదా. పరమేశ్వరం వస్తుందంటే తప్పనిసరిగా మనం తలుపు తీస్తాం. ఆవిడ వెళ్ళిపోతే కష్టం. పరమేశ్వరం కానీ వచ్చిందంటే ఆ వేళకి మనం సంసిద్ధమై ఉంటాం అన్నమాట. ఆవిడ లేకపోతే మనకి అసలు రాకపోతే మనసు మారిపోతే, వస్తే మనకు భాష మారిపోద్ది. చాలా ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఉన్న వాళ్ళకి పని మనిషికి చాలా ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. భవనము యోగక్షేమాలు అడుగుతూ ఉంటారు, ఎందుకంటే పని రాదని భయం. వాళ్ళు కూడా మంచి సజ్జనులు ఎంతోమంది ఉంటారు, ఎంతో పనిమంతులు ఉంటారు. పనిమంతులందరూ పని మనుషులే. పని మనుషులు అంటే సర్వెంట్ అనుకోపోకండి, మనందరం పని మనుషులే. పని మనిషి అంటే ఏంటి? పనిచేసే మనిషి. ప్రధానమంత్రి నుంచి మనందరం కూడా ఖచ్చితంగా అందరూ ఏదో పని చేస్తుంటారో అందరూ పని మనుషులే. పని మనుషులను చిన్నచూపు ఉందనుకోండి, ఇంట్లో అన్నీ అయిపోతాయి. ఇక్కడ చిన్నచూపు మన మార్గం కాదు, ఋషుల మార్గంలో చిన్నచూపు ఉండదు. ప్రవృత్తి మూల బద్దకించు వేళ బాగుండు ననిపించు, బాగుండదనిపించు పని చేయు వేళ. పని చేస్తుంటే అంతా నెత్తిన పడిశారు, అన్నీ నేనే చేయాలా, నా బతికింతే, నా కర్మ ఇంతే, నన్ను ఇలాగా నన్ను ఇరికించేశారు. మా అందరం ఎక్కువ వింటూ ఉంటాం మనం. అది అన్నమాట. ఏంటి ఇదొక బాపత. ఏది? బాగుండదనిపించు పని చేయు వేళ, బ్రతికే బంధమైన బద్ధకములు చేన ఉద్ధరింపబడువు జన్మలో యువక. దుష్ట మార్గమును విడిచి చూడు, సత్ప్రవర్తనముతో నడిచి చూడు, సప్త వ్యసనములకు లోనుగా కుండము, జీవతరణ మార్గమిదే యువక. ఈ భజన చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొన్ని బాధలేమో కొని తెచ్చుకొను నరుడు. మన బాధలో మనం ఒప్పుకోకపోయినండి, ఎక్కువ బాధలు మనం కొని తెచ్చుకున్నవే, కల్పించుకున్నవే, పూసుకున్నవే, రాసుకున్నవే. కొన్ని బాధలేమో కొని తెచ్చుకొను నరుడు, వర్వలేకయున్న కడుపు మండు. మన అసహనం ఉందనుకో, అసూయ ఉందనుకోండి, కడుపు మండిపోతుంటుంది. కాబట్టి మంట బాగా పై కనపడదు. కడుపు నొప్పి కన్నా కడుపు మంట చాలా డేంజరు. అంటే అసహనం, అసూయ ఉన్న వాళ్ళకి లోపల బాగా మండిపోతుంటుంది. వర్వలేకయున్న కడుపు మండు, కలతపడిన ఎప్పుడే కంగారు కలుగును, నేర్పు వలన తెలియు నిజము యువక. మనకి కలత ఉన్నప్పుడు కంగారు పడుతూ ఉంటాం. మనం ఏం చేయాలంటే ప్రతిదానికి మనం కంగారు పడకూడదు, కలత చెందకూడదు. మనలో వరవలేనితనం ఉంటే గింటే అంటాం. ఇప్పుడు నాకు గింటే అంటే అర్థం అవడం లేదు, మనం వాడేస్తుంటాం. అసూయ, అసహనం అంటే వరవలేనితనం మనకి ఉంటే మాత్రం మనకి జీవితంలో మనకి కడుపు మండడం కాదు, మన జీవితం కాలిపోతుంటుంది. మనకి మనస్సులో బాగా అశాంతి కలుగుతుంటుంది. కాబట్టి మనలో ఉంటే మాత్రం నెమ్మదిగా క్రమశః తొలగించుకుందుముగాక. పర్వాలేక ఉన్న కడుపు మంట వద్దు. ఎందుకు? సంతోషించామనుకోండి, సంతోషం సగం బలంగా సంపూర్ణ బలం. మనకన్నా బాగా పరిస్థితులు ఉన్నవాళ్ళు, మనకన్నా ఉదాహరణ సెల్ ఫోన్లు కొత్తగా వచ్చాయి, మనం చూపిస్తుంటారు మాస్టర్లు ఒక ఫోన్ని. నా ఫోన్ కన్నా ఆ ఫోన్ బాగుందనుకోండి, నేను సంతోషించాలి. చాలా బాగుంది తల్లి అని చెప్పాలి తప్పించి మంచి ఫోన్ నాకు వచ్చింది, నా చిన్న ఫోను నాకు బాగోలేదు ఇలానంతా కూడా ఏడుపుకుంటూ ముఖం ఏది అంత ఏడుస్తూ ఉండమే. పైకి హీ అన్నాం, బాగుంది. పైకి వెరీ గుడ్ ఫైన్ అంటాం. లోపలేమో నాకు ఉంటే ఫోన్ నాకు లేదు, నాకు చిన్నవాడు వాడు బతికేంటి, లేటెస్ట్ ఫోన్ నాకు లేదు అని చెప్పి చూస్తే, అలాంటి ఏడుపు కొట్టు ముఖం లేకుండా ఎప్పుడూ చిరునవ్వుతో శ్రీకృష్ణునిలాగా, చిరునవ్వుతో బాబా గారిలాగా, చిరునవ్వుతో మాస్టర్ ఈకే గారిలాగా, చిరునవ్వుతో రాముడిలాగా జీవించి తప్పించి ఈశ్వరో అని ఎంతకాలం బతుకుతాం తమ్ముడు, ఎంతకాలం బాగుంటాం తల్లి, ఎందుకు మనకి? లెట్ us బి మోర్ హ్యాపీ. అంతే, సంతోషించాలి. మనం చాలా బాగుందని చెప్పి ఇక్కడి నుంచి చెప్పాలి, ఇక్కడి నుంచి ఈ గారు ఇక్కడి నుంచి హృదయపూర్వకంగా ప్రశంసించగలవా, హృదయపూర్వకంగా మెచ్చుకున్నావు అనుకో, సాధకుడివి, భక్తుడివి అని లెక్క. హృదయపూర్వకంగా వస్తే మనకే వస్తుంది.
గుర్తుపెట్టుకోండి. మనదైతే మన దగ్గరకు వస్తుంది అంతే, లేదు రాదు. మన జమిలీ పోకన అలా వచ్చింది. జమిలీ పోకన అడగలేదు, వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈశ్వర కృప, దైవ కృప, యాజమాన్యం యొక్క ఉదారత. ఇలాంటి ప్రోగ్రాములు ఇస్తున్నారంటే సంస్కారం ఉంటేనే అలాంటి ప్రోగ్రాంలు ప్రసారం చేయగలరు. ఈ అరగంట సమయం వాళ్ళు మార్కెటింగ్ ఇచ్చేట్లే కదా ఇలాంటి ప్రోగ్రాం. ఎందుకంటే సాంప్రదాయాన్ని సంరక్షించాలి, సాంప్రదాయాన్ని పరిరక్షించాలని ఒక సద్బుద్ధి ఈ జమినీ యాజమాన్యం ఉంది కాబట్టి అది రక్షగా ఉంటుంది వాళ్ళకి. ఆశీర్వచనం యాజమాన్యానికి ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఇస్తుంటారు. మన కార్యక్రమమే కాదు, ఈ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు కాబట్టి, ప్రసారం చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా దైవం యొక్క అనుకూలత వాళ్ళకి ఉంటుంది అని హృదయపూర్వకంగా దైవాన్ని ప్రార్థన చేస్తూ, మన గీతాచార్యుని చూపులలో, మంద్రగీతాచార్యుని పలుకులలో, పరమ పురుషుని పరమ ప్రేమలో, అవతారమూర్తుల వెలుగు బాటలో, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.